అవ్యక్త సూచన: ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి, అంతర్ముఖులుగా అవ్వండి. ఎలాగైతే ఈ దేహం స్పష్టంగా కనిపిస్తుందో అలా మీ ఆత్మ యొక్క స్వరూపం స్పష్టంగా కనిపించాలి, అనగా అనుభవంలోకి రావాలి. మస్తకము అనగా బుద్ధి యొక్క స్మృతి లేక దృష్టి ద్వారా ఆత్మిక స్వరూపం తప్ప వేరే ఏది కనిపించరాదు, లేక స్మృతిలోకి కూడా రాకూడదు. ఇలా నిరంతరం తపస్వీలుగా అవ్వండి. అప్పుడు ప్రతి ఆత్మ పట్ల కళ్యాణం యొక్క శుభ సంకల్పం ఉత్పన్నమవుతుంది. భలే ఎవరైనా తమ స్వభావ సంస్కారానికి వశమై మీ పురుషార్థంలో పరీక్షించేందుకు నిమిత్తంగా అయి ఉండినా వారి పట్ల కూడా కళ్యాణం యొక్క సంకల్పమే ఉత్పన్నమవ్వాలి. అచ్చా. ఓం శాంతి.